నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. 2026 జనగణన తరువాత జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక అందరికీ మేలు చేస్తుంది. ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సభకు రాకుండా అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో వైసీపీ ఎమ్మెల్యేల సంతకాలు. అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. 15 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు. జగన్ విధానాలు నిర్ణయాలు నచ్చకే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరుతా. మర్రి రాజశేఖర్ వెల్లడి. ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుగడ జంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామని ఆ మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా ఎస్సీ కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందని 2026 తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఏబీసీడీ కేటగిరీ విభజన కోసం 1996లోని కమిటీ వేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగిందన్నారు. కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో. బట్ ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా వెనుకబడిన వర్గాల కోసం కానీ, షెడ్యూల్ కులాల కోసం కానీ, షెడ్యూల్ తెగల కోసం కానీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళుంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం. సామాజిక న్యాయం చేశాం. ఈ నెలలోనే ఇవన్నీ కూడా దేశాన్ని నేను చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన. నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పరితపించిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీల పట్ల ఇంకా వివక్ష కొనసాగడం బాధాకరమన్న ఆయన అంటరానితన నిర్మూలనకు ఎన్నో జీవోలను జారీ చేసినట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలకు కీలక పదవులు ఇచ్చిందన్నారు. గతంలోనూ మాలా మాదిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు ఎప్పుడు చెప్తాను. ఒక తీర్పు ఇచ్చాను. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం గాని కేంద్రం గాని అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ఆ వేదిక. కొత్తగా ఈ నెలలో P4 విధానాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా బాగున్నవారు సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలని సూచించారు. పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్ కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్లీ హామీ ఇస్తున్నా. ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి దానివల్ల రెండింటి కూడా ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం మందా కృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబునని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక అందరికీ మేలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిక్ గారు అప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిక్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తరం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిక్ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా దొంగల్లా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఇది సరైన పద్ధతి కాదని అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సభ్యులు గౌరవంగా సభకు రావాలని సూచించారు. అలాగే ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుండా ప్రశ్నలు అడగడం వల్ల సభకు వచ్చిన వారికి అవకాశాలు రావడం లేదన్నారు. సభకు రాకుండా రిజిస్టర్లు సంతకాలు చేసిన వారి పేర్లను అసెంబ్లీలో స్పీకర్ చదివి వినిపించారు. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. 9 బిల్లులను సభలో ప్రవేశపెట్టామని, అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. 5 లఘు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ 15 రోజుల్లో 85 గంటల 52 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 113 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా సమాధానాలు ఇచ్చారు. 2 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. 37 నక్షత్రం గుర్తు ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 2 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 3 స్వల్ప వ్యవధి ప్రశ్న సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 9 బిల్లులు సభలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తాను.
5 లఘు చర్చ జరిగాయి. 344వ నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద 2 అంశాలు చర్చించబడ్డాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సహకార బ్యాంకుల అవకతవకలపై విచారణ కోసం సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సభ్యుల తీర్మానానికి కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించబడిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్. ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నేను ఒక రూలింగ్ కూడా ఇచ్చాను. వివిధ అంశాల మీద సభ్యులు మొత్తం 127 ప్రసంగాలు చేశారు సార్. ఈ 16వ శాసనసభ 3వ సమావేశాలను మరి ముగిస్తున్నాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నాం సార్, నిర్వధికంగా వాయిదా వేస్తున్నాం సార్. సీఎం చంద్రబాబు చొరవతో దళితులు అగ్రపదంలో నిలిచారని ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, బూల రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులపై దాడులను నిరోధించేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ను రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే తొలిసారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ న్యాయం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. ఇలా ఆ పరిస్థితులన్నీ మారిపోయి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, మౌలిక వస్తువుల నిర్మాణానికి వేల కిలోమీటర్లు, గత 5 సంవత్సరాలు 1 కిలోమీటర్ కూడా వేయలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే రోజున లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి కన్వర్జెన్సీ నిధులు కూడా తీసుకొచ్చి వేల కిలోమీటర్లు సప్లాన్ నిధులతో మొత్తం కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేశామంటే ఒక సంపద సృష్టి జరిగింది అధ్యక్ష. పల్లెల్లో ముఖ్యంగా దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందనే వాస్తవాన్ని ఇవాళ ప్రజలు గమనించారు అధ్యక్ష. కాబట్టి గత 5 ఏళ్లు పరిపాలన చూశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడాలి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే నమ్మి దళితుల్లో ముఖ్యంగా 180% ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచినట్టు మీద కాలేసి తొక్కి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. కాబట్టి 2021 సెన్సెస్ 2026 నాటికి అథెంటిసిటీ వస్తుంది. అప్పుడు కావాల్సింటే ఈ ఆలోచన చేయొచ్చు. అంతవరకు ఫలాలు అందాల్సినటువంటి వాళ్ళకి అందాలి. కాబట్టి ఈరోజు ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని కేటగరైజేషన్ ఇవ్వడం అనేటువంటి దాని మీద ఈ చర్చ జరుగుతుండడం, మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఏదేమైనా దళితులకు మేలు జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాన్ని మా దళిత సోదరులందరూ అంగీకరిస్తున్నారు అధ్యక్ష. ఎవరు కాదనలేరు అధ్యక్ష. ఒక తెలుగుదేశానికి ఎస్సీల అభ్యున్నతికి అవినావ సంబంధం ఉంది అధ్యక్ష. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియను 2014-2019 మధ్య ప్రారంభిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం తిరిగి పనులను వేగవంతం చేయాలని కన్నా ఈ సందర్భంగా కోరారు. అసెంబ్లీ 0 అవర్లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ సాగునీరుకి అవసరం ఉందో ఆ ప్రాంతాలకి నీరివ్వాలనేటువంటి ఒక సదుద్దేశంతో 2014-19 మధ్యలో గోదావరి పెన్నా అనుసంధానం స్కీమ్ని శాంక్షన్ చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని 6,000 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచి వర్క్స్ అలాట్ అయి కాంట్రాక్టర్స్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి కూడా 2 చోట్ల మెటీరియల్ ప్రొక్యూర్ చేశారు అధ్యక్ష. మాకు రెడ్డిగూడెం దగ్గర, ఇక్కడ ఎర్రబాలెం దగ్గర కూడా కొన్ని వందల కోట్ల రూపాయల మెటీరియల్ ప్రొక్యూర్ చేసి పెట్టున్నారు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను ఆపేశారు అధ్యక్ష. అది మళ్ళీ పునఃప్రారంభించి త్వరగా ఆ స్కీమ్ని పూర్తి చేయాలని చెప్పేసి మీ ద్వారా జలవనరుల శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. పశ్చిమ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 42వ డివిజన్లో సుమారు 98 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించనున్నారు. ఎమ్మెల్యేలు గళ్ల మాధవి, భాష్యం ప్రవీణ్ ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు.
వైసీపీ హయాంలో నిలిపివేసిన సీసీ రోడ్లు డ్రైన్ల పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యేలు గల్లామాధవి, భాష్యం ప్రవీణ్ తెలిపారు. నవభారత్ నగర్ లో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా విద్యానగర్ 3వ లైన్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఖాళీ స్థలాల విషయంలో జరిగిన క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామన్నారు. అండర్ గ్రౌండ్ పనుల గురించి మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా గుంటూరు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫుడ్ కోర్ట్ ను ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, కసుకుత్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఎటు చూసిన రోడ్స్ డ్రైన్స్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము. సో అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము. ఆశా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరం కూడా ఆనందంగా ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసిన కూటమి నాయకత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నేతలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగింపు పలికారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లి త్వరలోనే వర్గీకరణ అమల్లోకి వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. 94లో ప్రారంభమైన ఈ వర్గీకరణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మరి కృష్ణమాది గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వారి నాయకత్వంలో ఈ ఉద్యమం నడిచింది 30 సంవత్సరాలు. దీనికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రోత్సాహాన్ని కల్పించారు. మోడీ గారు చాలా సహాయం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు. కూటమి ప్రభుత్వానికి, కృష్ణమాది గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, కృష్ణమాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సహకరించిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రక్రియ ఈరోజు అసెంబ్లీలో పాస్ అవుతుంది. ఇది పాస్ అయిన తర్వాత కేంద్ర ఎస్సీ కమిషన్ పంపిస్తారు. ఈ విషయాన్ని పరిశూ చేయడానికి, కేంద్రంలో పరిశూ చేయడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని, అధికారుల్ని అపాయింట్ చేసి 2 వారాల్లోగా కేంద్రం నుంచి ఆ ఎస్సీ కమిషన్ నుంచి అనుమతి వచ్చే విధంగా కృషి చేయాలి. విశాఖ, తిరుపతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శాసన మండలిలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీని తీసుకురాబోతున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి చలనచిత్ర నిర్మాతలందరినీ కూడా సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మనం చూసుకుంటే షూటింగ్లు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా మన ప్రాంతం నుంచే వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలను మనం కోరుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటున్నారు, ఆన్లైన్లో మీకు షూటింగ్లకి అనుమతులు ఇస్తున్నాం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కనుక హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో, అదే తరహా సదుపాయాల్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో ఇమాం మౌజన్లకు దుస్తుల పంపిణీ చేశారు. పొన్నూరు రోడ్లోని మస్తానవలి స్వగృహంలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమంలో మస్తానవలితో పాటు ఉల్మాలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ పండుగని పురస్కరించుకొని ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం మసీదులోని ఇమాంలు, మౌజున్లకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక దువా చేశారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని మరి అట్లానే ఈ కార్యక్రమాలు చేయటంలో గడిచిన 10-15 రోజుల నుంచి యువ మిత్రులు ఆ మార్గంలో నడవాలనేటటువంటి ఆలోచన చేసేటటువంటి మిత్రులు, మరి ఇది పుణ్య కార్యక్రమం, దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మా కుటుంబం తరఫున మా మిత్రులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. और अल्लाह ताला दुनिया की हर फितनों से हमारी हिफाजत करे, जहाँ तक हमें पूरे सुकून, आफियत, शांति के साथ ज़िंदगी गुजारे. और ये खासकर हमारे XMLA मस्तान वली साहब हम लोग बुलाए, उलमा इकराम सबको बुलाए हैं माशाल्लाह बड़ी मोहब्बत से, और इनके तमाम खानदान वालों को और इतने जिनके मुतालिकीन सबको कबूल फरमाए. आखिर दावाना अल्हम्दुलिल्लाह. और ये सिर्फ उलमा इकराम से मोहब्बत में और अकीदत में ये करते हैं. अल्लाह ताला इनकी मोहब्बतों को बेइंतहा कबूल फरमाए. మస్తాన్ వలీ గారు ఈ సేవ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలాతో నేను దువా చేస్తున్నాను, ఈ సేవ మరణం వరకు చేయాలని. ఈ సేవ చూడటానికి చిన్నదే కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా దగ్గర చాలా పెద్దది. तो हम 1-2 कदम नीचे उतरकर अपने भाइयों से मुसाफा करेंगे, हमारे भाइयों से मुलाकात करेंगे, हमारे भाइयों को बेयार और मददगार नहीं छोड़ेंगे, उन्हें हम अपने सीने से लगाएंगे. ये मस्जिद का काम भी है, मस्जिद में मुख्तियार साहब ये आलिमा ना सबको बुला को हमें देने का ये बड़ा ये क्या भी नहीं है. अल्लाह के रमजान महीने में देने को हमें 20-25 साल से ऐसा चल जाते हैं. ऐसा अभी ताकत देव को अल्लाह से हमें मांगते हैं, हम सबको कह रहे दुआ कर दे. తోఫా కార్యక్రమం కూడా సుమారుగా ఎన్నో మంది వేలాది మంది పేద ప్రజలకు 16వ తారీఖు 18వ తారీఖు కూడా ముస్లిం పేద ప్రజలకు కూడా తోఫానిచ్చినటువంటి పరిస్థితి. మంత్రి పదవిని 4 సంవత్సరాలు ఊరించి వైసీపీ మోసం చేసిందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. చిలకలూరుపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మర్రి రాజశేఖర్ మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన తనకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు హామీలను ఇచ్చి తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఓర్చుకొని పార్టీ మారడం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి 2019లో ఎన్నికల ముందు ప్రామిస్ చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరలా 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు. మీసేవ సర్వీసులను పునరుద్ధరణ చేసిన మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీసేవ ఆపరేటర్ల సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి మీసేవ ఆపరేటర్ల సంఘం నాయకులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీసేవ ఆపరేటర్ల సంఘం నాయకులు వెంకట నర్సు మాట్లాడుతూ గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో మీసేవ ఆపరేటర్లు అందరూ ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు వైసీపీ ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మా సమస్యలను ఆయన దృష్టికి తెచ్చామని వెల్లడించారు. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ మీ సేవలను పునరుద్ధరణ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య గత ప్రభుత్వము మీ సేవల మీద కష్ట కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు పెట్టింది. అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారీగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రం ఇచ్చి మా సమస్యలను వారు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము లోకేష్ గారికి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా మీ సేవా పట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు గుంటూరులో రాస్తారోకో నిర్వహించారు. లాడ్జి సెంటర్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ మాల మాదిగలు నాకు 2 కళ్ళు అని చెప్పిన చంద్రబాబు మాల మాదిగలను విడదీస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం దుర్మార్గమని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీని ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కోదా జాన్పాల్, జిల్లా అధ్యక్షులు ధారా హేమప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తీసుకున్నటువంటి వర్గీకరణ నిర్ణయం మరలా వైషమ్యాలు పెంచే విధంగా ఉంది. ఈరోజు ఏదైతే 2019లో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు వస్తే దళితుల సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పి మీకు దళితుల్లో 50% ఉన్నటువంటి మాలలో ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు 70% ఉన్నటువంటి మాలలకి 7.5 రేషియో కింద వర్గీకరణ జిల్లాల వారీగా చేస్తారని చెప్తా ఉన్నారు. ఇదేమన్నా మీ ఆస్తుల పంపకవారే అడుగుతా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీలోని 59 కులాలను విభజించకూడదని స్పష్టంగా రాజ్యాంగం చూడడం జరిగింది. కానీ మీరు ఎవరికి వారే 7.5. కమిషనర్ పులి శ్రీనివాసులు సంకటికుంట, ఎల్ఆర్ కాలనీ, ఆనంద్పేట, అరండల్పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో పలు డ్రైన్లలో వ్యర్థాలు అడ్డుపడడం వల్ల మురుగు పారుదలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, కనుక అంతర్గత డ్రైన్ల నుండి మురుగు ప్రధాన డ్రైన్లోకి వచ్చేటప్పుడు వ్యర్థాలు రాకుండా మెష్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీరింగ్ అధికారులను మెస్సుల దగ్గర నిలిచిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. నూతన డ్రైన్ లేదా రోడ్డు నిర్మాణం చేసిన అనంతరం సదరు కాంట్రాక్టరే డెబ్రీస్ని తొలగించేలా ప్రధాన రహదారులపై ఏర్పాటు చేసే స్పీడ్ బ్రేకర్లకు మార్కింగ్, రేడియం బడ్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తొలుత 9వ డివిజన్ మస్టర్ పాయింట్ను పరిశీలించి కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. రేషనలైజేషన్ మేరకు విధులకు హాజరు కాని కార్మికులకు హాజరు వేయకుండా వివరాలను తమకు పంపాలన్నారు. అలాగే పారిశుద్ధ పనులు పిన్ పాయింట్ మేరకు 100% జరగాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళదాస్ నగర్లోని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో మెగా జాబ్ మేళా జరిగింది. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో వివిధ విభాగాలకు చెందిన 34కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ బి శివశిరీష తెలిపారు. ఇంటర్వ్యూలో పాల్గొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆఫర్ లెటర్ను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. గత 3 ఏళ్లుగా నిరుద్యోగులకు ఉపయోగపడేలా మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ జాబ్ డ్రైవ్కి 30+ కంపెనీస్ వచ్చినాయని ఇప్పుడు చెప్తా ఉన్నారు మా ప్రిన్సిపల్. ఇక్కడ పార్టిసిపేట్ చేసే సిమ్స్ స్టూడెంట్స్కి, బయట నుంచి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ జాబ్ ఫేర్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ ఫౌండేషన్ వాళ్ళకు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్కి మంచి మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చినందుకు వాళ్ళకి సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున థ్యాంక్స్ చెప్తూ జరుగుతుంది. ఇది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో సిమ్స్ గ్రూప్లో ఈ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. ఇవాళ ఈ క్యాంపస్ డ్రైవ్కి మోర్ దాన్ 35 కంపెనీస్ వచ్చినాయి సెలెక్షన్స్ కోసం. ఇందులో ఐటీ కంపెనీస్, నాన్ ఐటీ కంపెనీస్, ఫార్మా సెక్టర్, హాస్పిటల్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీస్ అన్నీ కలిపి 35+ కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఈ జాబ్ డ్రైవ్కి అటెండ్ అయ్యి వాళ్ళ జాబ్స్ కోసం వచ్చే ఆస్పిరెంట్స్ ఒక 500 మెంబర్స్ ఉన్నారండి.
ఉన్నారండి. ఈ 500 మెంబర్స్ ఈ 35 కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వాళ్ళు జాబ్ సెలెక్షన్స్ జరుగుతుంది. ఇట్లాంటిది మేము గత 3 years నుంచి చేస్తున్నాము. మాకు చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ అప్ టు నౌ 500 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాము. అండ్ ఐ ఇన్వైట్ ఆల్ ద యూత్ ఆఫ్ గుంటూరు టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ఏ బెటర్ వే. అఖిల భారత రైతు కూలీ సంఘం 2 సంస్థల విలీన సభ గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏఐకేఎంఎస్ నేతలు పాల్గొన్నారు. అరండల్పేటలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంస్థల విలీన సభలో జాతీయ గౌరవ అధ్యక్షులు చలపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం విడిపోయిన 2 సంఘాలు నేడు విలీనం అవుతున్నాయని తెలిపారు. దున్నేవాడిది భూమి అనే నినాదం నుంచి పుట్టిందే రైతు కూలీ సంఘమని అన్నారు. తమ పోరాటాల వల్లనే కేంద్రం భూ హక్కు చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. అన్ని రైతు సంఘాలు ఐక్యంగా ఉంటేనే రైతుల కోసం పోరాటాలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల ప్రసాద్, విష్ణు, మాధవరావు, అఖిల భారత రైతు కూలీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి రైతు కూలీ ఉద్యమాలని మరి మనం తీసుకురావాలంటే, మరి రాజకీయ దోపిడీని మనం వ్యతిరేకించాలంటే, రాజకీయ నాయకులను నిలవరించాలంటే, నరేంద్ర మోడీ లాంటి ఒక ఫాసిస్టును ఎదుర్కోవాలంటే బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలని, రైతు కూలీ ఉద్యమాలని మనం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా గతంలో ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి రైతాంగ పోరాటాన్ని మనం గుర్తు చేసుకొని అట్లాంటి బలమైనటువంటి అట్లాంటి పోరాటాలను ముందుకు తీసుకెళ్ళడానికి విప్లవ రైతు సంఘాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా పిలుపిస్తున్నాం. పీడిత వర్గ భావాలకు, రైతు కూలీ ఉద్యమాలకు, సంఘటిత ఉద్యమాలకు మళ్ళీ పునాదులు పడి మళ్ళీ వర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు పెరుగుదలకు ఈ ఐక్యత అనేది ఉపయోగపడుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఏకేఎంఎస్ అంటేనే, అఖిల భారత రైతు కూలీ సంఘం అంటేనే దీనికి ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి దీని ఆవిర్భావానికి నక్సల్బరీ వసంత మేఘ గర్జన అనేటువంటిది, భూమి సమస్య అనేటువంటిది కేంద్ర బిందువుగా ఈ సంస్థలు ఏర్పడ్డాయి. దున్నేవాడికి భూమి నినాదంతోనే నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ, కరీంనగర్, మిడ్నాపూర్, భోజ్పూర్, దేశంలో ఒక 100కు పైగా మిలిటెంట్ వర్గ పోరాటాలు. స్థానిక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో నేటి నుండి ఉచిత ఎంసెట్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎం ప్రసాద్ తెలిపారు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లాసులు జరుగుతాయని ప్రిన్సిపల్ తెలియజేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు 21వ తారీఖు నుంచి 21వ తారీఖు మార్నింగ్ 7:30 నుంచి ఈఏపీ సెట్ హిందూ కాలేజీ క్యాంపస్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈఏపీ సెట్ ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు మేము ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్ మార్క్స్ అనాలిసిస్ ఇవ్వటం ఇది కూడా జరుగుతుంది. ఎవ్రీడే క్లాసెస్ 7:30 నుంచి 1 o'clock వరకు జరుగుతాయి. యాక్చువల్గా 7:30 to 8:30, 8:30 to 9:30 జరుగుతుంది. అలాగే 9:40 నుంచి 10:40, 10:40 to 11:40 ఈ 4 సబ్జెక్ట్స్ జరిగిన తర్వాత 11:40 నుంచి ఎగ్జామ్ పెట్టడం అనేది 1 o'clock వరకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కూడా మొన్నాడు అంటే స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళని అనాలిసిస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.